హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఆగస్ట్లో నేను సింగపూర్ వీసా రూల్ చేంజ్ అవుతున్నాయని చెప్పే కదా. సో ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్ 1 నుంచి వీసా రూల్స్ అయితే చేంజ్ అయినాయి. సో వీసా రూల్ చేంజ్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ ఇండియన్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సెప్టెంబర్కి ముందు వరకు కూడా ఇక్కడ సింగపూర్ గవర్నమెంట్ ఏంటంటే ఏ కంట్రీ నుంచి ఎంతో మంది ఎంప్లాయీస్ని తీసుకొచ్చినా కానీ ఏం అనలేదన్నమాట. సెప్టెంబర్ 1 నుంచి రూల్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఒక రూల్ పెట్టారనమాట. అంటే ప్రతి కంట్రీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లోనే ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయించాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారనమాట. అంటే అన్ని కంట్రీలో సమానంగా ఉంటారని చెప్పేసి వాళ్ళు పెట్టారు. సో దానికి తోడైందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, తర్వాతే లోకల్ వాళ్ళు దొరకనప్పుడే పక్క కంట్రీకి వెళ్ళి ఎంప్లాయీస్ని తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చి రూల్ పెట్టారనమాట. సో ఆ రూల్ వల్ల మెయిన్గా ఇంపాక్ట్ అయిన కంట్రీస్ ఏంటంటే ఎక్కువగా మన ఇండియన్ కంట్రీ, చైనా కంట్రీ ఎఫెక్ట్ అని. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట ఇక్కడ సింగపూర్లో. సో ఇప్పుడు కొత్త రూల్ వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు లిమిట్ పెట్టడం వల్ల లిమిట్ కంటే మించి 2 రెట్లు లేదా 3 రెట్లు కూడా ఇప్పుడు మన ఇండియన్స్ ఇక్కడ ఉన్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిమిట్లో మన కంట్రీకి ఒక 10% పీపుల్ని తెచ్చుకోవచ్చు అని ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇక్కడ 30% పీపుల్ మన ఇండియన్సే ఉన్నారు. సో అప్పుడు ఏంటి, ఇప్పుడు కొత్త రూల్ వల్ల ఎవరికైతే సెప్టెంబర్ 1 నుంచి వీసా రెన్యువల్ వస్తుందో వాళ్ళు ఎవరికి కూడా వీసా రెన్యువల్ అవ్వట్లేదు. ఒకవేళ అయినా వాళ్ళకి ఏంటంటే శాలరీలు ఎక్కువగా పెంచి వాళ్ళకి రెన్యువల్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి ఒక 5 లక్షలు శాలరీ ఉందనుకో కరెంటు. సో ఇప్పుడు కొత్త రూల్ వల్ల ఏం జరిగిందంటే వాళ్ళకి 5 లక్షలు ఉండే వాళ్ళకి వీసా రెన్యువల్ చేయాలంటే 6 లక్షలు లేకపోతే 6.5 లక్షలు ఇచ్చి రెన్యువల్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తున్నారు కంపెనీ వాళ్ళు, ఎక్కువ ఇచ్చి ఇండియన్స్కి రెన్యువల్ చేసే బదులు అదర్ కంట్రీస్ ఉంటారు, ఇప్పుడు శ్రీలంక ఉన్నారనుకో వాళ్ళు తక్కువ పీపుల్ ఉంటారనమాట ఇక్కడ. సో అలాంటి వాళ్ళు తీసుకొచ్చుకుందాం, లేకపోతే వియత్నాం వాళ్ళు తీసుకొచ్చుకుందాం, మలేషియా వాళ్ళు తీసుకొచ్చుకుందాం, వాళ్ళు తక్కువకి వస్తారని చెప్పేసి ఇప్పుడు ఇండియన్స్కి ఎవరికైతే వీసా రెన్యువల్ వస్తుందో వాళ్ళకి ఆపేసి వాళ్ళు పక్క కంట్రీలో తెచ్చుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కోటా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి 5% కోటా ఉంటే ప్రజెంట్ ఇక్కడ ఉందో 2%, అంటే 3% వాళ్ళు తీసుకొచ్చుకోవచ్చు. కానీ మన వాళ్ళు ఏంటి, ఇండియా వాళ్ళకి 10% కోటా ఉంటే 30% ఉన్నారు ఇక్కడ. సో అందువల్ల ఏంటంటే ఇండియన్ కోటా అనేది ఏ కంపెనీలో కూడా లేదనమాట. లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా ఎవరికైతే రెన్యువల్స్ వస్తున్నాయో వాళ్ళ రెన్యువల్స్ ఇండియన్స్కి చేయకుండా ఆపేసి ఆ ప్లేస్లో ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలో డిప్లాయ్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మన ఇండియన్స్కి ఎక్కువ మందికి రెన్యువల్ అవ్వక సడన్గా ఏంటంటే వాళ్ళు ఒక 1 మంత్ ముందు చెప్పేసి వెళ్ళిపోమన్నారు. సో దానివల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది ఇండియా వాళ్ళు. సో వీళ్ళకి ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఏం చేసుకొచ్చిందంటే కంపాస్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చింది అనమాట. అంటే వీసా అప్లై చేసినప్పుడు మనం ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి ఆ ఫ్రేమ్ వర్క్ డిసైడ్ చేసిద్ది అనమాట. ఆ ఫ్రేమ్ వర్క్ ఏం చేసిద్దంటే మన డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఈ ఎంప్లాయ్ అనేది వీసాకి ఎలిజిబిలిటా కాదా అని చెప్పేసి డిసైడ్ చేసింది. సో అసలు కంపాస్ ఫ్రేమ్ వర్క్ ఎలా వర్క్ చేసిద్ది అంటే ఫస్ట్ మన ఎడ్యుకేషన్ చెక్ చేసిద్ది అనమాట. అంటే మనం మంచి యూనివర్సిటీలో చదివామా లేదా, లేకపోతే యూనివర్సిటీ కాకుండా కాలేజీలో చదివామా, లేకపోతే తక్కువ కాలేజీలో చదివామా, అంటే నేమ్ లేని కాలేజీలు ఉంటాయి కొన్ని. సో అలాంటి కాలేజీలు చదివామా అనేది చెక్ చేసిద్ది అనమాట. మనం కానీ మంచి కాలేజీ లేకపోతే మంచి యూనివర్సిటీ, ఐఐటి ఇలాంటి కాలేజీలు చదివినట్లయితే మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనమాట. ప్రజెంట్ ఏంటంటే ఈ కంపాస్ ఫ్రేమ్వర్క్ లో మనకి 40 పాయింట్స్ వచ్చినంటే మనం వీసాకి ఎలిజిబిలిటీ అనమాట. సో యాజ్ యూజువల్ గా ప్రీవియస్ గా ఎట్లా రెన్యువల్ అయిందో ఏమి శాలరీ పెంచకపోయినా కానీ మనకేంటంటే ఇండియన్స్ కి రెన్యువల్ అయింది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త రూల్ వల్ల మనకు 40 పాయింట్స్ రాలేదంటే వీసా రెన్యువల్ అవ్వదు. ఇప్పుడేంటి దీంట్లో కాలేజీ మంచి కాలేజీలు చదివి ఉంటేనే ఆ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఐఐటి కాలేజీలు, ఎన్ఐటి ఇలాంటి కాలేజీలు చదివిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్న అంటే ఎడ్యుకేషన్కి ఒక 5 పాయింట్స్ అటు 10 పాయింట్స్ అటు పెట్టుంటారు. సో అది రీచ్ అయితే మనకి ఎలిజిబిలిటీ అనమాట. సో అలా ఒక పారామీటర్ చెక్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏ కంట్రీ నుంచి వచ్చాం, అంటే ఇండియా కంట్రీనా, లేకపోతే చైనానా, మలేషియానా, లేకపోతే బ్యాంకాగా, ఇట్లా ఈ కంట్రీకి కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. సో అది ఒక పారామీటర్గా తీసుకొని చెక్ చేస్తుంది. ఇంకో
ఇంకొకటి ఏంటంటే మన శాలరీ, అంటే కరెంట్ శాలరీ ఎంత ఉంది, మన ఎడ్యుకేషన్ ఏంటి, అంటే మాస్టర్స్ చేశారా లేకపోతే బ్యాచిలర్ డిగ్రీనా లేకపోతే ఏదన్నా ఇంకా తక్కువ ఇంటర్మీడియట్ 10th ఇవి ఒకటి చెక్ చేస్తుంది అనమాట. తర్వాత మనం వర్క్ చేసే టెక్నాలజీ, మనం అంటే హార్డ్ టెక్నాలజీ అంటే మార్కెట్లో దొరకని టెక్నాలజీ మీద మాత్రం వర్క్ చేసాం అనుకో దానికి కొంచెం ఎక్కువ పాయింట్స్ వస్తాయి. అలా కాకుండా మార్కెట్లో రెగ్యులర్గా యూజ్ చేసే టెక్నాలజీ అనుకో సో దానికి తక్కువ పాయింట్స్ వస్తున్నాయి అనమాట. అదేవిధంగా ఏంటంటే మనం వర్క్ చేసే కంపెనీకి కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో కంపెనీ అనేది మంచి కంపెనీయా కాదా, లేకపోతే ఆ కంపెనీకి ఇండియన్ కోటా ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ పారామీటర్స్ని చెక్ చేసుకొని ఎంప్లాయ్ అనేది వీసాకి ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి డిసైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇట్లా చెక్ చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ మన ఇండియన్స్ చదివేది ఒక నార్మల్ యూనివర్సిటీలో లేకపోతే నార్మల్ కాలేజీలో చదవటం వల్ల ఏంటంటే ఇండియన్స్ 40 పాయింట్స్ అనేది రీచ్ అవ్వలేకపోతున్నారు. సో రీచ్ అవ్వలేకపోవటం వల్ల ఏంటంటే వీసా రెన్యువల్ అవ్వట్లేదు. ఒకవేళ ఈ పాయింట్స్ 40 పాయింట్స్ రాకపోయినా మనకి వీసా రెన్యువల్ అవ్వాలంటే మన కంపెనీ అనేది మనకి శాలరీ అనేది పెంచాలన్నమాట. అంటే 1 లక్ష 2 లక్షలు నెలకి పెంచినట్లయితే వీసా రెన్యువల్ అయితే. కానీ కంపెనీ వాడు ఏం చేస్తున్నాడు, కంపెనీ వాడు ఎక్కువ శాలరీ ఇచ్చడానికి మాత్రం మొగ్గు చూపట్లేదు అనమాట. మనకి ఇచ్చే బదులు వేరే కంట్రీ వాళ్ళు తీసుకొచ్చుకుందామని వేరే కంట్రీ వాళ్ళు తక్కువకి వస్తున్నారు అనమాట. అంటే మన కరెంట్ శాలరీ కంటే కూడా వాళ్ళు తక్కువకి వస్తుంటారు, 1 లక్ష 2 లక్షలు ఇట్లా. సో అందువల్ల ఏంటంటే మన ఇండియన్స్ తీసుకునే బదులు వేరే కంట్రీ వాళ్ళు తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో దీని ఇంపాక్ట్ వల్ల ఎక్కువ మినిమం ఒక 20%, అంటే ఇప్పుడు 30% పీపుల్ సింగపూర్లో వర్క్ చేస్తుంటే మన ఇండియా వాళ్ళు ఇప్పుడు మినిమం అంటే కొత్తగా వచ్చే రూల్ వల్ల కొత్తగా వీసా ఎవరికైతే రెన్యువల్ అవుతుంది, లేకపోతే ఎవరైనా కొత్తగా ఇండియన్స్ తీసుకురావాలంటే ఇండియా నుంచి కూడా తీసుకురావట్లేదు అనమాట. ఎందుకంటే ఇండియన్ కోటా లేదు కాబట్టి ఇండియా వాళ్ళు తీసుకురావట్లా. ఇదివరకు ఏం చేశారంటే ఎవరైనా ఎంప్లాయ్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే ఇండియాలో చూసుకుంటారన్నమాట. ఎందుకంటే ఇండియాలో తక్కువ కొత్తారని చెప్పేసి ఇండియా వాళ్ళకి కాల్ చేసి ఇండియాలో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి సింగపూర్ నుంచి కాల్స్ రావట్లేదు, అదేవిధంగా అక్కడ ఉన్న ఇండియన్స్కి వీసా రెన్యువల్ అవ్వట్లేదు. సో అందువల్ల ఏంటంటే మినిమం ఒక 20% పీపుల్ సింగపూర్లో ఉన్నోళ్ళు ఇప్పుడు బ్యాక్ టు ఇండియాకి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళకి ఎవరికైతే అంటే ఒక్కసారిగా ఈ 20% వెళ్ళరు. అంటే అంటే ఫస్ట్ సెప్టెంబర్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరికైతే వీసా రెన్యువల్ ఉందో వాళ్ళు స్లోగా ఏంటంటే ఒక 1 ఇయర్కో 2 ఇయర్కో సింగపూర్ ఖాళీ చేసి మన ఇండియన్స్ ఒక 20% అవుతే ఇండియాకి వెళ్ళిపోవాలన్నమాట. సో అది ఇప్పుడు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఇది ఫిబ్రవరి అంటే 6 మంత్స్ అయింది. 6 మంత్స్లో కనీసం ఒక 5% పీపుల్ ఏంటంటే మన ఇండియన్స్ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోయారు అనమాట వీసా రెన్యువల్ అవక. సో వాళ్ళు వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు కొంతమంది ఈ కొత్త రూల్ ఎలా ఉండిద్దో కూడా తెలియక ఏం చేశారంటే ఎక్కువ మంది ఇంటికి రెంట్ హౌస్లు తీసుకుంటారు ఇక్కడ. అంటే ఒక్కొక్క హౌస్ మంత్కి వచ్చి ఒక్కొక్క నెలకి 2 లక్షలు 2.5 లక్షలు రెంట్ కట్టాలి. సో వాళ్ళు ఏంటంటే ముందుగానే సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో అగ్రిమెంట్ రాపించుకుంటారు. సో వీళ్ళకి ఇక్కడ వీసా రెన్యువల్ అవ్వకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు అడ్వాన్స్ తిరిగి ఇవ్వట్లేదు. ప్లస్ ఇప్పుడు మధ్యలో ఖాళీ చేసి వెళ్తా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 నెలలు ఉండి 4 నెలలు రెంట్ కూడా కట్టేయాలమన్నారు వాళ్ళు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ కిడ్స్ అనేది ఇక్కడ స్కూల్లో జాయిన్ అయి ఉంటారు. వాళ్ళకి అటు ఇటు కాకుండా మధ్యలో ఏంటంటే వీసా రెన్యువల్ అవ్వకపోవటం వల్ల వీళ్ళని స్కూల్ మానిపించి మధ్యలో ఇండియాకి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు అన్నమాట ఇండియన్స్. ఇంకా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఏజ్ ఎక్కువ, అంటే వీసా రూల్స్లో ఏజ్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. అంటే తక్కువ ఏజ్ ఉంటే తక్కువ శాలరీతో రెన్యువల్ అవుతుంది. బట్ ఎక్కువ ఏజ్ కానీ ఉందనుకో అప్పుడు వీళ్ళకి శాలరీ తక్కువ ఉంటే ఏజ్ ప్రకారం కూడా ఇంకా ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే వీసా రెన్యువల్ అవ్వట్లా. సో అందువల్ల కూడా అది కూడా ఒక పాయింట్తో ఏంటంటే ఎలిమినేట్ అయిపోతున్నారు అనమాట. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఇండియన్స్ ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే వాళ్ళు జాబ్ వదిలేసి 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చి ఇక్కడ వీళ్ళ హౌస్ అడ్జస్ట్ చేసుకోవాలంటే కష్టంగా ఉంది. ప్లస్ కిడ్స్ని స్కూల్ నుంచి మధ్యలో తీసుకోవాలంటే వాళ్ళు ఏంటంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాకుండా వాళ్ళు తీసుకెళ్ళి మనకి సర్టిఫికేట్ ఎవరు స్కూల్లో చదివినట్టు. సో ఇలా ఏంటంటే ఎక్కువ మంది ప్రెజెంట్ సింగపూర్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నారు. సో ఎవరికైనా కొత్తగా మీకు సింగపూర్లో జాబ్ వచ్చిందంటే మీరు ముందుగా చెక్ చేసుకోండి, అంటే వీసా ఎలిజిబిలిటీ కాదా అని చెప్పేసి గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది అనమాట, MOM పోర్టల్ అని. సో దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు మీ వీసా అనేది ఎలిజిబిలిటీయా కాదా, మీరు ఇంకా మీకు శాలరీ ఎంత
వస్తుంది, అవన్నీ కూడా ఆ పోర్టల్లో తెలుసుకోవచ్చు అనమాట. సో అది మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.